ఇదేందే పెగ్గెత్తే కుయ్యి వంటలేదు మనకేమో చిర్రు అంటాంది. ఏ రైగా అశ్శో నీ మంద 9 ఉంచినదా. ఏ జయ, నువ్వు నా మీద కలిగించినావు, అది నా మీద ఎట్లా వెలిగిందే? నేను పోతాను అయ్యా. అలా అంత చేపల కూర్చున్నా కింద కూర్చోను. నీ తమ్ముడు కచ్చడ ఎక్కువ అంటే నేను కూర్చోను. బాగా నీకు దండం పెడతా. కాకకున్న తమ్మునికి ఒక సంబంధం వచ్చిందంటే నువ్వేందే ఆగు. ఏం చూస్తాను రాని సాపేలా అని చూస్తాను. పిల్లనిచ్చుడే ఎక్కువ అంటే మీరు ఇంకా నిలబడి చూస్తారా? కూర్చుంది రారి. అమ్మతోడు అక్కని అస్సలే ఉండ. ఇంత మాట నాకు నేను ఎందుకుంటా, నువ్వు వద్దు నీ తమ్ముడు. మరి ఏం పని చేస్తాడు మీ పిల్లగాడు? మరి ఏమన్నా బయట తిరుగుడు ఉన్నదా, తాగుడు సోకున్నదా, ఏమన్నా అమ్మాయిల సోకున్నదా? ఏం చేస్తాడు మీ పిల్లగాడు? ఇక్కడ కింద కూర్చుంటే పెట్టింది చాలకి ఇంకా లొడలో వాక్కుంటుంటాను. గిడ నేను ఉంటాను, నేను పోతా. అటుగానే ఇస్తారా మరి మీకు పిల్లను? దేవుడు ఇచ్చిన కాడికి మాకు మా ఉన్నది. మా తమ్ముడు మా పని చేస్తాడు. నెలకు 25,000 30,000 దాకా మాట్లాడు. ఇంక మీరే వచ్చారు. మీ పిల్లగాడు ఎప్పుడు వస్తాడు? పొద్దుంత పోయినాక వస్తాడు ఇంకా మరి? వస్తాడు మావాడు. అవు పిల్లగాడు ఎత్తు పొడుగు మంచిగా ఉడుగా గడ్డ మీసం పెట్టుకొని మంచిగా ఉండు కనుక తువ్వాలు వేసుకొని వచ్చిండుగా. పిల్లగా వచ్చినావు కానీ మరి ఏం పని చేస్తావు? నువ్వు తువ్వాలు వేసుకొని వచ్చినావు కానీ నువ్వేం పని చేస్తావు? నీ అన్న ఇన్నవా? నా పందిని తీసుకొచ్చి నంది నంది అంటే ఎవరు నమ్మరంటే ఇన్నవా నువ్వు? ఉప్పడా నువ్వు రమ్మనంటే గత్తువాలు వేసుకొని వస్తున్నావు పూరన్. దానికి ఏమైంది? పిల్లాడు అన్నం సంతా మంచిగా ఉడుచు మారేసుకున్నంత మాత్రం ఏమైంది? ఈ అడవులకి ఎక్కడేం పని లేదు. ఏం లేదమ్మా, ఎపిసోడ్ గట్లనే ఇస్తాడు, ఏమనుకోకు. ఆ లక్ ఎపిసోడ్ అంటుంది. మన పిల్లగానికి పిల్లి ఎందుకు? ఆ పిల్లగాడు ఏం చేస్తాడు? పోదాం పారి. ఓ అమ్మ నేను అట్లా కాదు అన్న ఎపిసోడ్ అయ్యో అమ్మ నేను అన్నది అట్లా కాదు. ఆగురి ఆగురి. ఏం ఆగుతారు? అయిందా? మంచిగా అయిందా? మనం చల్లబడ్డదా? ఆ ముసలి రానప్పుడే అనుకున్నాను నేను. ముసలి అట్లా తప్పిస్తే నేను అప్పుడే అనుకున్నా ఇదేంటో జరుగుతుందని. దా ఉప్పడ నిన్ను ఎవరు రమ్మన్నారా? నీ తువ్వాలు వేసుకొని రమ్మన్నారా? నువ్వు ఎందుకు వచ్చినావురా? నువ్వు రాకపోతే ఏదో ఒకటి చేస్తాను కదా నేను. పెద్దవాడి సరి నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ కూడా పెడితే పిల్లాడికి ఏమైంది? పిల్లాడు అన్నం సంతా మంచిగా ఉన్నాడు. అమ్మాయికి అబ్బాయి కావన్నా లేకపోతే అద్ద? వీళ్ళకి ఎక్కడ పని లేదు. ఆడోళ్ళు వీళ్ళు గంటలు ముచ్చట్టు మాట్లాడు. ఓ జయా, ఏందమ్మా గిట వచ్చినావు? అయ్యో నువ్వు గీడున్నావా బిడ్డ? గీడేం చేస్తాన్నావు? దుడ్డ గడ్డెత్తన్నావా? అవు జయ, శావంతుల తమ్మునికి పక్కుల్లే పిల్లలు చూసిరట, ఏమైంది? ఏమైతుంది? ఆ భుజం మీద తువ్వాలు వేసుకొని వస్తాడు అట్టోడు అని బయటికి దొబ్బిర్రు. ఓసి నీ గండం పాడువాడా, గట్లెందుకు చేసిర్రు పిల్లగాన్ని? ఏమో అమ్మా, పిల్లగాని గురించి అందరడా గుసగుసలు పెడితే అది ఆ లక్కీని తువ్వాలు పట్టి బయటకు కొట్టుకుంటా తీసుకొచ్చింది. అయ్యో బయట జనం గురించి మనమే మాట్లాడుకోవాలి. ములకాయ చెట్టుకు ముళ్ళు ఎందుకుండయి, శనక్కాయ చెట్టుకు చేతులు ఎందుకుండయి అనే బాపతి వాళ్ళు మన ఊరోళ్ళు. బాసార్లా బడికి పోయిన వాళ్ళ లెక్కనే మాట్లాడతారు కాదు ఒక్కొక్కరు. అవునమ్మా నిజమే. గంట కొట్టే గడియారం గడియకు గల్లు అన్నట్టు వాళ్ళ చెవులలో ముచ్చర పడితే చాలు ఊరంతా జల్లు అనేటట్టు చేస్తారు. ఏమోతి ఎండిపోయినాకు నేల రాలకమ్మా అనేది, పెళ్లికి వచ్చినోనికి పిల్ల దొరకకమ్మా అనేది, దేనికైనా టైం రావాలి బిడ్డ. గంటే అమ్మా, నీ గీతం సామెతలు బాగా అత్తయ్యిందమ్మా. అవు బిడ్డ, నువ్వేమన్నా తక్కువనా? నువ్వు నేను ఒక్క ఆకలి చదువుకున్నట్టేనా? ఏమైందమ్మా? ఎనగారు ఎక్కిన పిల్ల ఎలుక కోసం గాలిచ్చినట్టు మీరిద్దరు రోడ్డు మీద నిల్చొని గాలిస్తారు. ఎవరి కోసమే కోసం? ఆవు జయ, ఈ ముసలి దాని గురించి ఎవరికి తెలియదు అని ఊళ్ళో మరేమో బాగా గుర్తుంది. ఏందే నీ గురించి నాకు తెలియదు అనుకుంటాను? మీ అత్తను బాగా గోస ఉంచుకుంటాను అటుక. ఈ వాడకు కాలుకు గజ్జె కట్టన్నా? అబ్బా అద్దమ్మా, ఏదో పరాశకం ఆడినా, నీ గురించి నాకు తెలియదా? ఒకలేమో వాడకు గోడలు కడితే ఇంకోలేమో ఆ గోడకు చెవులు పెట్టే రకాలు. మిమ్మల్ని నేనంటానా అమ్మా? ఏంది ఏమో నన్ను అంటాను? అవు అనాను
అట్టుగానే ఉంటాడు అనటానికి ఉట్టుగానే ఉంటాడు అనటానికి ఎందుకనవు మా అంటావు. అవునే జయ, నిన్నో పెళ్లి చూపులకు పోయిరట, మొన్నో పెళ్లి చూపులకు పోయిరట. ఆ పిల్లగాని సెట్ అయితలేదు అసలు. ఏమోనే అంతటి పోతే నా తలకాయ పోతాను. ఇక ముసలానికే ఎక్కువ ఎరక, ముసలాన్ని అడుగు. ఆయన గురించి నాకు ముందే ఎరక, ఆయనకి పిల్లని ఎవరు ఇయ్యరా అని. ఓ అమ్మ, నీ నోటి నుండి ఎప్పుడు గిసొంటి మాటలేనా? నా బుద్ధి ఎరిగినప్పటి నుండి నేను చూస్తాను ఎప్పుడు గిసొంటి మాటలే. మంచి మాటలు అయితే అస్సలు రావు. నువ్వు బుద్ధి ఎరిగినప్పటి నుంచే చూస్తాను. నేను నా బుద్ధి రాకముందు నేను చూస్తాను. చూస్తానా దాని మాటలు చూస్తానా నీ మాటలు చూస్తానా. ఇలా డిసెంబర్ 31 రాత్రి చెప్తా మీ సంగతి. ఇలా 31 దావత్ కూడా శ్రవంత్ ఒక్కళ్ళ ఇంటికానేనట. ఆన్నే పిల్లని చూసిరట. చూద్దాం పారి, ఆన్నే చూసుకుందాం. నీ సంగతి నా సంగతి. ఏమో ఈమెనట చూస్తుందా అట. ఈమె ఈయనకి పిల్లని చూసి నాతో మేడైతుంది. ఇది కూడా అనవసరం. ఇది ఏడవిండా ఇది కూడా ఒత్తులేదు. నా బిడ్డ చూడక దాని ఫ్రెండ్ను సెడితే ఈడు జబ్బం ఎత్తు వాళ్ళు వేసుకుని వచ్చి ఇజ్జత్ మొత్తం తీసే గాడిది. ఎట్లయితే ఏంది మమ్మీ, ఎండమిరపకాయలు 20 రోజులు ఎవరినట్టు ఎవరో పడుతుంది. నేనంటే అందరికి కొరినట్టే కనిపిస్తుంది. ఇంట్లో నిన్న ఎవ్వరికి ఇష్టమే లేదు. అగో మీ తమ్ముడు చేసి దానికి మమ్మల్ని అంటది ఏందే? పోయి మీ తమ్ముడినే అనుకో అంటుంటే. ఉన్నాడా? అరే నరి ఉన్నావురా? అగో అత్త అండ వేసుకుంటా, మీ తమ్ముడు చాలా ఎప్పుపో. పెళ్లి చూపులు బాగా అంటివారా? ఇలా 31 మాకు దావా తీరా. నీ పెళ్లి చూపులు ఎట్లా సెట్ కావాలి మేము చూస్తాం. ఏమైందక్క, నువ్వు గింత గరానికి వస్తా అన్నావు? శాంతించక్క, శాంతించు. అవురా, నువ్వు పెళ్లి చేసుకో అన్ని చేసుకుని తెల్లారితే అప్పులో వచ్చినట్టు వచ్చి చస్తారు మీరు. ఇలా డిసెంబర్ 31 అక్క. అయితే అచ్చడే మామ, అచ్చడే. అవును కొడలు, ఇలా చికెనే బొర్రిచ్చుడే. ఇలా 31 గంజులు మొత్తం బొర్రిచ్చుడే. ఇలా గంతే మామ, గంతే. ఏంది గంతేనే? గంతే అంట. అవురా, నువ్వు వచ్చినావు ఆడేట్రా. ఆడు పొద్దుగా లేవంగానే వేండు. ఎక్కడ వేండా ఏమో జాడలేదు పత్తలేదు. ఆన్న ఎత్తుకుంటే తోకలెక్క నువ్వు వచ్చినావు. తోకనే ఆని తోకనే బండ కట్టిన సేపే చక్క ఉంటా. తర్వాత కుక్క తోక ఎట్లయిద్దో గట్టిన అయితా. ఆ దగ్గర ఏమన్నా ఉన్నంత సేపు మంచిగా ఉంటావు. ఆ దగ్గర ఏం లేకపోతే నీకు కుక్క బుద్ధి చూపిస్తావు. అదే రవివారు అంటేనే అది. మాదే ఉంటది చిన్న పని. తల్లి బిడ్డలు తర్వాత పెట్టుకోరు. అక్కడ చికెన్ అయింది, మసాలా ఉడికిచ్చిన మా అత్తంగా పో. హలో పిన్ని, ఇంటికాడ పొట్టిదిందా? నీకోసమే వచ్చింది గారా, పంపించిన నీకోసమే. సరే. ఏ పొట్టిరానా, ఇంటే ఉన్నా దాదా. అక్క గీడేం చేస్తున్నావు? మెల్లగా. నీకు ఈ విషయం తెలుసా? మా ఇంటికాడ చికెన్ దావత్ చేస్తాను. నాకు ముందే తెలిసే. ఇంతకు ముందు రవి మామ వచ్చి చెప్పిండు, రమ్మని చెప్పిండు. మా మమ్మీ కూడా నేను పిలిచేందుకే నన్ను పంపించింది అక్క. సరేనే పోదాం. కూరుడు కింద ఆల్రెడీ ఒక ముక్క కూడా తినొచ్చినక్క. అవునానే, మళ్ళీ దొంగవే నువ్వు. సరే పోదాం పా. ఏమైనా పిల్లగా ఫస్ట్ చేసుకున్నావా? చేసుకునుడే. ఇవాళ పొట్టు తాగి బొల్ల కక్కుడే. నీ అటువంటోడే కూన పెంకల విన పుట్నాలు పోసి శనగ చెట్లు మొలవలేదా అని ఇల్లు పూనీళ్ళు పట్టిందట. ఏందమ్మా గట్ట మాట్లాడాడితే? అసలే ఇవాళ 31 దావట్. ఇవాళ ఫుల్ తాగలి ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు. మా తాగినవుతి ఏంటిదేమో బాగానే మాట్లాడతారా ఇద్దరు? దేని గురించి మాట్లాడతారు? అక్క చింద్ర అక్కతే తాగుడు గురించి తెలిస్తే పొట్టు కొడుతుంది. ఏం లేదక్క, ముసలిది 31 దావత్ చేసుకుందాం అంటాను. అద్దే ముసల్దానని అంటాను. నేనేం చెప్పినా బాడకావు నువ్వే అంటున్నావురా. అంటున్నావు? నీ గురించి మా తెలుసుది నాకు. ఇంకా పోరని అంటున్నావు ఏందవ్వా? నా గురించి తెలిసింది. ఏడాదిగా చూసినావు, ఏడాదినంగా చూసినావు. నా ముంగట్నకి అక్కడ ఒక పెగ్గేసి అత్తవి కదా.
మస్తున్నది. మస్తున్నది. ఏమైనా బుద్ధి నీకు ఒకటి ఎత్తును కదా, నేను తిను తిను, ఆ ఒక్కటే ఎక్కువ నీకు. అబ్బో కడుపు నొత్తది కావచ్చు కదా అమ్మ. నువ్వెందుకే ఎక్కడ చూస్తాను, ఆగు నీకు ఎత్తా. నీ అవ్వ ముసల్దాన్ని ఎప్పుడే నువ్వు వేసేది ఇడిదే ఓజే ఆ ముసలిది మంచిది కాదే. ఆగు. ఏందక్క ఏమాగుడు దాని పేట నువ్వు తట్టడి వేసుకొని తింటాంది, మన ప్లేట్లో ఏం లేవు. గా సూపు నాకుతాను నీకైనా బుద్ధి ఉందానే, దాని ప్లేట్లో చూడు ఎన్ని పీసులు వేసుకొని తింటాను. అవునే, అది సూప్ నాకుంటా మంచిగానే ఉంది కదా, ఇప్పుడు లొల్లు పెట్టిస్తాం అని అనే. నీ అవ్వ నువ్వు వచ్చేది ఎందుడే? అయ్యో గుండుకాడే గుంటుకుంటా నావే. మరి నువ్వు అత్తయ్య నిన్ను కూడా ముక్కలెక్కి లేస్తా. అబ్బా జయ నాకు వేయలేదు ఒకటే ఇవ్వవా? నీకు అది అటు తోలు వేసింది, నేనైతే పాటు ముక్కలు మంచి మంచి ముక్కలు అయితే పాటు. అయ్యో బుజ్జి గది నీ అవ్వ పీస్ వేయమంటే ఒక్కటే పీస్ వేసినావు, నీ లెక్క కాదే. తాగు. ఇంకో పెగ్గుపోయే. ఈ ముసలిది ఇంకో పెగ్గెత్తే బజార్లో బొరేటట్టే ఉంది. ఇదేందే పెగ్గెత్తే కుయ్యి వంటలేదు, మనకేమో చిర్రు అంటాంది. లెమ్మంటే లేవాడుతులేరే, తినూరు తినూరు, తాగురు తాగుర్రి. అయ్యో ముసలా ఏమైంది గిదానా ఏమో. అరే ఈ ముసలా గిదా ఎంత కోసారు? నేను నువ్వేంద్ర పోసేది బచ్చా, ఇవాళ ఫస్ట్ ఫస్ట్ ఇవాళ కళ్ళంతా పోసిర్రు ముసలా ఒక్కదానికే. ఫస్ట్ తాగుడే తునుకుడే, తాగుడే తునుకుడే. ఈ ముసలానికి గిద్దానికి కళ్ళని కోసి మీరు ఎట్లా వద్దో ఇంటికేమో మెల్లంగా మెల్లంగా అమ్మ. ఏ పోలే ముసలారా పో. రవి వచ్చిన వారా దా ఇడ కూసో. ఏ రేణిగా చూసిన వారే నేను ఎత్తు మీద బుగ్గెలిగిచ్చిన అట్లుంటది మనతోటి, ఏమనుకుంటాను. గింతమంది ఆగిర్రు, ఏంది గింతమంది ఆగిర్రు? ఏ రైగా షో నీ మందం 9 ఉంచినదా. ఏ జయ నువ్వు నా మీద బుగ్గెలిగించినావు, అది నా మీద ఎట్లా వెలిగిందే? నేను పోతాను అయ్యా. రవిగా బొక్కలున్నాయి, తినరా తిన పండుగ చేసుకో. నా తమ్మునికి పెళ్లి చూపులని ఆడేడ్రా, ఆడు జాడలేదు పత్తలేదు. అవునే జయ ఏడే ఆడు ఎలా ఆడికి దొరికితే అనే పిల్ల. నాకు రంది ఎక్కువైంది. నీకు రంది కాదే ఎక్కువ అయింది, మందు ఎక్కువ అయింది. మందు బంగారం అచ్చుకోవాలి. బంగారం దా 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 బంగారం దా. ఏంది మమ్మీ ఇది? మమ్మీ డాడీకి తెలిస్తే తిడతాడు. ఏంది ఇది? ఏంటిది? డాడీ చూస్తాడు ఇలా 31st. డాడీ ఏం చేయడు, ఎవరు ఏం చేయడు. తిను తిను శ్రావంత్ అక్క బిడ్డ తిను తిను, ఇదంతా మనదే. తిను, ఎవ్వరికి భయపడాల్సింది లేదు. తిను. ఏమో పో, డాడీ అడిగితే మాత్రం మొత్తం చెప్తా. తిని బిడ్డ తిని తినే.
మెల్లగా తినరా ఉతికే పడుతుంది మెల్లగా తిను మెల్లగా తిను అమ్మ ముసల్దానా అబ్బ బిడ్డ ఒర్ర కొర్రకిట్రా నీ బాంచని బిడ్డ నీ కాళ్ళు మొక్కుతున్నాయి బిడ్డ ఎక్కడ చెప్పక బిడ్డ నీ బాంచని నీ కాళ్ళు మొక్కుతా ఆ పిల్లగాని ముంగట నా ఇజ్జతి పోతుంది నీ దండం పెడుతుంది బిడ్డ ఎప్పుడు గింతే దొరికినప్పుడు అల్ల కోతి దండాలు పెడతావు ఏం చెప్పది ముసల్దానా అక్క దగ్గర నుంచే ఈ విషయం ఏందో తెలుసుకొని ముసల్దాన్ సంగతి చెప్తా అక్క మా ఇంటికాడ ఆర్మీ మంత్ ఉన్నాయి అది దాగుతుంటే ఏమన్నా ఉండదా ఇలా 31st దావత్కి దాన్నే ఫుల్ ఎప్పుడు అబ్బా బిడ్డ అంత మంచి మైందా అది ఆగో చూసినావారా తమ్ముడు నువ్వు చెప్పంగానే నాలుకలు కోరుతాంది తీసుకుపోయి ఇక తీసుకుపోయి 2 పెగ్గులు పోయిపో తాగుతుంది అక్క నిజంగానే తాగుతుందా మందు ఇంతకు ముందు చెప్తే నాకు అర్థం కాలే ఓ తమ్ముడు దాని గురించి నీకు తెలియదు నీ ఆర్బీ మందు కాదు వైన్ షాపులు కూడా చాలు ఓ బిడ్డ దండం పెడతా వద్దు చెప్పు 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 ఏంది తమ్ముడు నీకు తెలియంది నా నోటితో చెప్పిద్దామని చూస్తానవా నిండా ముడిగినాక సల ఎక్కడది పోయిగా పో అగో ఇక తెలిసేపాయే అవు బిడ్డ ఏమో ఆడినందంటుగా ఒక పెగ్గెత్తాంపా అందరికి మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి తప్పకుండా మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోరి బాయ్ ఫ్రెండ్స్